హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 2017 గ్రూప్ 1 పేపర్ ఆల్రెడీ 25 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో నెక్స్ట్ 25 క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో 26th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ ప్రొవైడ్ ఆపర్చునిటీ ఫర్ అర్బన్ రెజ్యువనేషన్? మనకి నగర పునర్జీవనానికి లైక్ అవకాశాన్ని కల్పించని కార్యక్రమం ఏంటి అని అడుగుతున్నారండి ఇక్కడ. సో మనకి ఆప్షన్ చూద్దామండి. ఫస్ట్ అమృత్, అర్బన్ మిషన్, 3 హృదయ్ అండ్ 4th స్వచ్ఛ భారత్ మిషన్స్. మనకి స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకున్నా, హృదయ్ మిషన్ తీసుకున్నా అండ్ అమృత్ తీసుకున్నా, స్కీమ్ తీసుకున్నా మనకి ఇవి మెయిన్ గా అర్బన్ ప్లానింగ్ కి వాటికి యూజ్ అవుతాయండి. సో మనకి అర్బన్ మిషన్ అనేది మెయిన్ గా విలేజ్ క్లస్టర్స్ కి అది స్కీమ్ అండి. సో అది మనకి రూరల్ డెవలప్మెంట్ కింద వస్తుంది కాబట్టి సో అర్బన్ రెజ్యువనేషన్ కి ఇది ఈ స్కీమ్ అనేది, ఈ మిషన్ అనేది, ఈ కార్యక్రమం అనేది యూజ్ అవ్వదు కాబట్టి సో మనకి 26th కి ఆప్షన్ అవుతుందండి 2. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 27th. A recent radical idea to overcome the problem of poor targeting and misallocation of social welfare schemes is that of. మనకి ఏం అడుగుతున్నారంటే అంటే మనకి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి కదండి, వాటిలో కేటాయింపులు మనకి కరెక్ట్ గా అమలు అవ్వకపోవడానికి, ఆ ప్రాబ్లమ్ ని అమలు అవ్వకపోవడానికి మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి రీసెంట్ గా తీసుకున్న ఐడియా ఏంది అని అడుగుతున్నారు. దేన్ని బేస్ చేసుకొని మెయిన్ గా వెల్ఫేర్ స్కీమ్స్ లోకి దేన్ని బేస్ చేసుకొని చేయాలి అని అడుగుతున్నారండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే మనకి చూద్దామండి. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, డైరెక్ట్ బెనిఫిటరీ ట్రాన్స్ఫర్, direct allocation of funds to local bodies, and 4th the privatization of all subsidy schemes. సో మనకి రీసెంట్ గా ఐడియా ఏంటంటే ఓవర్కమ్ చేయడానికి పూర్ టార్గెటింగ్ అండ్ మిస్అలొకేషన్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చి మనకి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ని కన్సిడర్ చేసుకోవడం జరుగుతుందండి. సో మనకి 27th కి ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద ఆల్ ఇండియా పార్టిసిపేషన్ రేట్ ఆఫ్ women in MNREGA, Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme in 2016-17? ఎంత పర్సెంట్ ఉమెన్ ఎంత పర్సెంట్ అనేది పార్టిసిపేట్ చేశారు ఈ MNREGAలో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అడుగుతున్నారండి. సో మనకి ఆప్షన్ 3 56% అయితే పార్టిసిపేట్ చేయడం అయింది. సో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది మనకి 2016 and 17 డేటా కన్సిడర్ చేసుకుంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 29th క్వశ్చన్. The Interstate Council was established on the recommendations of. మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఎవరి సిఫార్సుల మీద మనకి ఇది ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది అని అడుగుతున్నారు. సో మనకి దీనికి ఆప్షన్ వచ్చి సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ మీద మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది అండి. సో 29th కి ఆప్షన్ 2 సర్కారియా కమిషన్. సో 30th క్వశ్చన్ అండి. కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈస్ రికమెండెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో ఫస్ట్ టైం ఎవరు రికమెండ్ చేశారో అడుగుతున్నారండి. ఇప్పటిదాకా పర్టికులర్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది రికమెండ్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఎవరు రికమెండ్ చేశారని అడుగుతున్నారు. సో 30th అయితే మనకి ఆప్షన్ 1 సర్కారియా కమిషన్. సేమ్ సర్కారియా కమిషన్ అండి. మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్ యాజ్ వెల్ యాజ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ని రికమెండ్ చేసిన కమిషన్ ఏంటి అంటే మనకి సర్కారియా కమిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 31. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ which is the recommendation of the Punchi Commission on the institution of governor? సో మనకి గవర్నర్ మీద చేసినటువంటి కమిషన్స్ కింది చెప్పిన వాటిలో ఏది మనకి పుంచి కమిషన్ నుంచి రికమెండేషన్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూద్దామండి. ప్రొవిజన్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది గవర్నర్ మే బి ఇంట్రడ్యూస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. సెకండ్ ఆప్షన్, ద సిస్టమ్ ఆఫ్ గవర్నర్ మే బి అబాలిష్డ్. థర్డ్ వన్, కన్సెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ షల్ బి నెసెసరీ బిఫోర్ అపాయింటింగ్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్. And 4th one, governors should be periodically rotated between states. సో మనకి పుంచి కమిషన్ రికమెండ్ చేసిన రికమెండేషన్ అయితే మటుకు ప్రొవిజన్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది గవర్నర్ మే బి ఇంట్రడ్యూస్డ్ బై ది స్టేట్ లెజిస్లేచర్. సో మనకి 31 కి ఆప్షన్ 1 అండి. సో ఆన్సర్ ప్రొవిజన్ లైక్ ఇంపీచ్మెంట్ చేసేటప్పుడు మనం గవర్నర్ ఇంపీచ్మెంట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్రొవిజన్ అనేది స్టేట్ లెజిస్లేచర్ లో ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి పుంచి కమిషన్ అయితే రికమెండేషన్ అయితే చేయడం జరిగింది. సో 31 కి ఆప్షన్ 1. సో 32 చూద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఫాలోడ్ బై ద ఫార్మర్స్ హూ ఆర్ పార్టిసిపెంట్స్ టు ది APFAMGS ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ మేనేజ్డ్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్స్ ప్రాజెక్ట్? మనకి ఏ ప్రిన్సిపల్ ఫార్మర్స్ ఫాలో అవుతున్నారు అంటే
లైక్ ఎవరైతే పార్టిసిపెంట్స్ గా ఉంటారో, లైక్ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ మేనేజ్మెంట్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ప్రాజెక్ట్ లో ఎవరైతే పార్టిసిపెంట్స్ గా ఉంటారో వాళ్ళు ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటి అమంగ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దామండి. ఫస్ట్ వన్, శాంక్షన్స్ ఆర్ లేవ్డ్ ఆన్ వయలేటర్స్. Second, the rules are set by users and not by outsiders. And third, the formal dispute resolution is available. And fourth, the fixed rules which are not amendable to change are made. సో మనకి ఆప్షన్ వచ్చి దీని మెయిన్ గా ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారంటే రూల్స్ ఆర్ సెట్ బై యూజర్స్ అండ్ నాట్ బై అవుట్ సైడర్స్. సో ఈ పర్టికులర్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ అయితే ఫాలో అవుతున్నారండి. నియమాలను ఇతరులు కాకుండా లైక్ వినియోగదారులే నిర్ణయించుకోవాలి అని చెప్పి మనకి ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ అయితే ఫాలో అవుతున్నారు వీళ్ళు. సో 32nd కి ఆప్షన్ 2 అండి, రూల్స్ ఆర్ సెట్ బై యూజర్స్ అండ్ నాట్ బై అవుట్ సైడర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 33rd క్వశ్చన్, what was the immediate cause for loss of foreign reserves triggering the financial crisis in 1991? సో మనకి ఫారిన్ రిజర్వ్స్ ని ఫినాన్షియల్ క్రైసిస్ 1991 లో లాస్ ఆఫ్ ఫారిన్ రిజర్వ్స్ కి ఇమీడియట్ కాజ్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ చూద్దామండి. ఫస్ట్ వన్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ అన్సర్టైనిటీ. Second one, increase in non-oil imports. And third one, sharp rise in value of imports of oil and petroleum products. And fourth one, stoppage of rupee trade by the Soviet bloc. సో మనకి ఇది ఆప్షన్ మనకి 1991 లో పెట్రోల్ ఇంపోర్ట్స్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆ వాల్యూ అనేది పెరిగిందండి. పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్ ప్రొడక్ట్స్ వాల్యూ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో అది మన ఫారిన్ రిజర్వ్స్. సో మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మనకి ఆ పర్టికులర్ మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఇస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా. సో మనకి ఆ పర్టికులర్ లాస్ ఆఫ్ ఫారిన్ రిజర్వ్స్ అనేది ఇమీడియట్ కాస్ట్ వచ్చి మనకి షార్ప్ రైజ్ ఇన్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. సో 33 కి ఆప్షన్ 3 అండి ఆన్సర్, sharp rise in value of imports of oil and petroleum products. So 34th చూద్దామండి. Which move helped to tide over the balance of payment crisis in 1991? ఇప్పుడు మనకి ఇక్కడ లైక్ పేమెంట్ క్రైసిస్ 1991 లో ఎదురైనటువంటి పేమెంట్ క్రైసిస్ ని బ్యాలెన్స్ చేయడానికి ఏ మూవ్ అనేది హెల్ప్ అయింది అని అడుగుతున్నారండి. సో ఏం చేశారు ఆ టైంలో, ఆ క్రైసిస్ ఏర్పడిన పేమెంట్ మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అవి అధిగమించడానికి మనకి ఏ లైక్ మూవ్ అనేది మనకి హెల్ప్ అయింది ఆ టైంలో అనేది అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 చూద్దాం, సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. సెకండ్, ఎమర్జెన్సీ లోన్ ఫ్రమ్ IMF బై ప్లెడ్జింగ్ గోల్డ్ రిజర్వ్స్. And third, emergency loan from World Bank. And fourth, quick realization of expatriate payments. సో మనకి ఆ టైంలో ఈ పేమెంట్ క్రైసిస్ ని బ్యాలెన్స్ చేయడానికి మనం తీసుకున్న మూవ్ ఏంటంటే 1991 లో గోల్డ్ రిజర్వ్స్ ని తాకట్టు పెట్టి మనం బంగారం తాకట్టు పెట్టి మనం IMF దగ్గర మనం ఎమర్జెన్సీ లోన్ అయితే తీసుకోవడం జరిగింది. సో బంగారు నిల్వలను కుదవ పెట్టి సో మనకి IMF నుంచి లోన్ అయితే తీసుకున్నాం అనమాట, ఎమర్జెన్సీ లోన్. అలా చేసుకోవడం వల్ల మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది ఓవర్కమ్ అయింది అనమాట ఆ పర్టికులర్ టైంలో. సో 34th కి ఆప్షన్ 2 అండి, ఎమర్జెన్సీ లోన్ ఫ్రమ్ IMF బై ప్లెడ్జింగ్ గోల్డ్ రిజర్వ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 35, which of the following sectors are not much affected by the reforms after 1991? మనకి తెలుసు కదండి, లైక్ 1991 తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది జరిగినాయి అని చెప్పి చేశారని చెప్పి. సో ఆ పర్టికులర్ 1991 రిఫార్మ్స్ ఏ సెక్టార్ ని ఎఫెక్ట్ అవ్వలేదు, నాట్ మచ్ ఎఫెక్టెడ్ అని అడుగుతున్నారు. ఏ సెక్టార్ ని అంత ఎఫెక్ట్ చేయలేదు అంటే మనం ఆప్షన్స్ చూద్దాం. సివిల్ ఏవియేషన్, సెకండ్ బ్యాంకింగ్, 3 టెలికమ్యూనికేషన్స్ అండ్ 4th రైల్వేస్. సో మనం రైల్వేస్ సెక్టార్ కి మనకి ఏ పర్టికులర్ ఎఫెక్ట్ అయితే లేదండి, అంత ఎఫెక్ట్ చూపించలేదు మనకి రిఫార్మ్స్ అనేవి. రైల్వే సెక్టార్స్ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ కనిపించలేదు. సో 35 కి ఆప్షన్ 4 అండి, రైల్వేస్. 36 చూద్దామండి. What could be the main reason for jobless growth in the reform period after 1991? మనకి రిఫార్మ్ ఎకనామిక్ రిఫార్మ్ గురించి అడిగారండి ఇక్కడ కూడా క్వశ్చన్. సో ఆఫ్టర్ ఆ పర్టికులర్ 1991 రిఫార్మ్ పీరియడ్ తర్వాత మనకి జాబ్లెస్ గ్రోత్ కి మెయిన్ రీజన్ ఏంటి, ఏదై ఉండొచ్చు, కుడ్ బి ద మెయిన్ రీజన్ అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ చూద్దాం. రిఫార్మ్స్ వేర్ మెయిన్లీ కన్ఫైన్డ్ టు ది ఫార్మల్ సెక్టార్. Second, majority of the labor force were already employed and hence there are no need for jobs. Third, the informal sector opposed the reforms and new industries could not be opened. Fourth, people were not willing to do menial jobs. సో మనకి ఆప్షన్ ఇక్కడ ఆన్సర్ వచ్చి రిఫార్మ్స్ వేర్ మెయిన్లీ కన్ఫైన్డ్ టు ద ఫార్మల్ సెక్టార్ అండి. మెయిన్ గా ఫార్మల్ సెక్టార్ కి ఇవి మెయిన్ గా ముఖ్యంగా ఆ పర్టికులర్ ఫార్మల్ సెక్టార్ కి ఇవి రిఫార్మ్స్ అనేవి చేయడం జరిగింది. సో అందువల్ల మనకి జాబ్లెస్ గ్రోత్ అనేది ఉందండి అక్కడ. సో మనకి 36 కి ఆప్షన్ 1 అండి, reforms were mainly confined to the formal sector. So next question అండి 37th,
Under the new Central GST Bill 2017, the mechanism to monitor and ensure that any reduction in tax rate should result in a commensurate reduction in the price of goods and services is known as. సో మనకి పర్టికులర్ జిఎస్టీ బిల్ అనేది 2007లో అయితే తీసుకురావడం జరిగింది కదండి. సో ఆ మెకానిజం అనేది టు మానిటర్ అండ్ ఎన్ష్యూర్ దట్ లైక్ అది మెయిన్ గా రిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ రేట్ అనేది షుడ్ రిజల్ట్ ఇన్ దేనికి should result in a commensurate reduction in the price of goods and services. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ పన్ను రేట్ అనేది తగ్గిస్తే ఒక దాని మీద ఒక పన్ను రేట్ తగ్గిస్తే బట్ దానికి సమానంగా మనకి వస్తువుల మీద కానీ ఆ సేవల మీద కానీ కూడా మనకి పన్ను అనేది తగ్గాలన్నమాట. సో అలా తగ్గేలాగా వ్యవస్థను ఏమంటారు, ఆ పర్టికులర్ వ్యవస్థని ఏమంటారు అంటే మనం ఆన్సర్ చూద్దామండి. దానికి ఆప్షన్ వచ్చి యాంటీ ప్రొఫిటరింగ్ మెషర్ అంటారు. ఆ పర్టికులర్ దాన్ని ఇప్పుడు ఒక పర్టికులర్ ట్యాక్స్ రేట్ అనేది తగ్గితే అది దానికి అనుగుణంగా సమానంగా పర్టికులర్ వస్తువు మీద కానీ ఆ సేవల మీద కానీ మనకి ఆ ట్యాక్స్ తగ్గే విధానాన్ని ఆర్ దాన్ని ఏమంటారంటే ఆ వ్యవస్థను ఏమంటారు అంటే యాంటీ ప్రొఫిటరింగ్ మెషర్. సో 37 కి ఆప్షన్ ఆన్సర్ వచ్చి 3 ఆప్షన్ అండి, యాంటీ ప్రాఫిటరింగ్ మెషర్. సో 38th క్వశ్చన్ చూద్దామండి. Under the scheme of new GST bills 2017, subject to a ceiling fixed under GST Act, the changes in GST rates can normally be affected by. సో ఇక్కడ మనకి పర్టికులర్ సేమ్ జిఎస్టీ బిల్స్ గురించి 2017 జిఎస్టీ బిల్స్ గురించి అడుగుతున్నారండి. సో జిఎస్టీ రేట్స్ అనేవి నార్మల్లీ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ వచ్చి చూద్దామండి. గవర్నమెంట్ త్రూ నోటిఫికేషన్స్, గవర్నమెంట్ విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, పార్లమెంట్ త్రూ అన్ ఆర్డినరీ యాక్ట్, పార్లమెంట్ త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో మనకి 38 కి ఆప్షన్ వచ్చి 1 అండి. ప్రకటన ద్వారా ప్రభుత్వం అనేది మనకి ఎఫెక్ట్ చేయొచ్చు, జిఎస్టీ రేట్స్ అనేది ఎఫెక్ట్ చేయొచ్చు. సో మనకి గవర్నమెంట్ త్రూ నోటిఫికేషన్ మనకి జిఎస్టీ రేట్స్ అని ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 38 కి ఆప్షన్ 1 అండి. సో గవర్నమెంట్ త్రూ నోటిఫికేషన్. సో 39 చూద్దామండి. ఇప్పుడు అండర్ ది జిఎస్టీ కాంపన్సేషన్ టు స్టేట్స్ బిల్ 2017, the unutilized money in the GST compensation fund at the end of 5 years. సో మనకి జిఎస్టీ కాంపన్సేషన్ ఫండ్ లో మనకి మనీ అనేది గ్యాదర్ అవుతుంది కదండి. సో అన్యూటిలైజ్డ్ మనీ ఉంటుంది కదా ఆ పర్టికులర్ కాంపన్సేషన్ ఫండ్ లో, అది 5 years తర్వాత ఎట్లా యూస్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆ మనీ అన్యూటిలైజ్డ్ మనీని ఎట్లా యూస్ చేస్తారో అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూద్దామండి. డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్స్ట్ స్టేట్స్ యాజ్ పర్ ద ఫార్ములా ప్రిస్క్రైబ్డ్ బై ద ఫినాన్స్ కమిషన్ ఫర్ డిసల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్. సెకండ్, షేర్డ్ ఈక్వల్లీ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ విత్ apportionment amongst the states on the basis of SGST collection in the last year of transition. And third, the fully retained by the center. Fourth, shared equally between the center and state with apportionment amongst the states on the basis of the formula prescribed by the Finance Commission for dissolution of taxes. సో దీనికి ఆన్సర్ ఏంటంటే అండి, అది ఫస్ట్ గా సెంట్రల్ కి అండ్ స్టేట్స్ కి మధ్య ఈక్వల్ గా షేర్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఎస్జిఎస్టీ కలెక్షన్ స్టేట్స్ కి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ఏ స్టేట్ కి ఎంత రావాలి అనేసి మనకి ఎస్జిఎస్టీ కలెక్షన్ ఉంటుంది కదండి, స్టేట్ జిఎస్టీ ట్యాక్స్ అనేది ఉంటుంది కదా. సో ఏ స్టేట్ అయితే ఎక్కువ కలెక్ట్ చేసిందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఆ పర్టికులర్ లాస్ట్ ఇయర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ స్టేట్ కి అనేది అమౌంట్ ఇవ్వడం, డిఫరెంట్ స్టేట్స్ కి డిఫరెంట్ అమౌంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో మనకి 39 కి ఆప్షన్ 2, షేర్డ్ ఈక్వల్లీ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్ విత్ apportionment amongst the states on the basis of SGST collection in the last year of transition. So next question చూద్దాం. Out of the options below, the most important disadvantage of multi-tax rate structure అని అడుగుతున్నారు. సో మల్టీ ట్యాక్స్ రేట్ ఉండడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంది అని అడుగుతున్నారు. ఆప్షన్ చూద్దాం. డిఫికల్టీ ఇన్ రిమెంబరింగ్ రేట్స్ ఫర్ డిఫరెంట్ ఐటమ్స్. సెకండ్, క్రాస్ subsidization amongst the taxes on different items. And third, misclassification of goods and services. And fourth, difficulty in arriving at a tax rate for an item. So దీనికి disadvantage of multi taxation system వచ్చి మనకి ఆప్షన్ 3 అండి, misclassification of goods and services. So next question చూద్దామండి. Out of the options below, who was awarded the Pulitzer Prize Prize in 2017 for explanatory journalism. మనకి పులిట్జర్ ప్రైజ్ 2017 లో ఎవరికి ఇచ్చారో అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ చూద్దాం. సో ద న్యూ యార్క్ టైమ్స్, ద వాషింగ్టన్ పోస్ట్ అండ్ వికీలీక్స్. అండ్ ఫోర్త్ ఆప్షన్, ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. సో మనకి 41 కి ఆప్షన్ 4 అండి, ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. సో 42nd ఆప్షన్ చూద్దామండి. హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ ద రీసెంట్లీ హెల్డ్ Super Series Singapore Open Badminton title in the men's single category?
మనకి మెన్స్ సింగిల్ కేటగిరీలో సూపర్ సిరీస్ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకుంది ఎవరని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ 2 అండి, సాయి ప్రణీత్ గారు మనకి ఈ టైటిల్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో 42nd కి ఆప్షన్ 2 సాయి ప్రణీత్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 43. As stated in the economic survey 2016 and 17, what is the potential consequence experienced by a majority of women in the household not having toilets? So మనకి ఎకనామిక్ సర్వే ప్రకారం 2016-17 ఎకనామిక్ సర్వే ప్రకారం పొటెన్షియల్ కాన్సిక్వెన్స్ హౌస్ హోల్డ్ ఉమెన్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ చూద్దామండి. రెడ్యూసింగ్ ఫుడ్ ఇంటేక్, రెడ్యూసింగ్ వాటర్ ఇంటేక్, traveling long distance for toilet facility, and 4th sexual assault. సో మనకి 43 కి ఆప్షన్ 3 అండి, ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ ఫర్ టాయిలెట్ ఫెసిలిటీస్. సో అప్పుడు మనకి టాయిలెట్స్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా దూరం అయితే ట్రావెల్ చేయాల్సి వచ్చేది ఆ టాయిలెట్ ఫెసిలిటీ కోసం. సో అది మనకి సర్వేలో వెల్లడించారండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశారు అని చెప్పి మనకి 2016-17 సర్వేలో ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ లాంగ్ డిస్టెన్సెస్ చాలా దూరం ట్రావెల్ చేసి ఆ టాయిలెట్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడానికి చాలా దూరాలు ట్రావెల్ చేసే వాళ్ళు అని చెప్పి ఎకనామిక్ సర్వేలో ఇవ్వడం జరిగింది. సో 43 కి ఆప్షన్ 3 అండి, ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ ఫర్ టాయిలెట్ ఫెసిలిటీ. సో 44 చూద్దామండి. ఇన్ ద కేస్ ఆఫ్ పీడిఎస్ స్కీమ్స్ విచ్ వుడ్ బి ద ప్రాబబ్లీ రిలేషన్ బిట్వీన్ ద కవరేజ్ అండ్ లీకేజ్. మనకి కవరేజ్ కి లీకేజ్ కి పీడిఎస్ స్కీమ్స్ లో మనకి ఆ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ చూద్దామండి. ద లోవర్ ద కవరేజ్ ద హైయర్ ద లీకేజ్. సెకండ్ వన్, ద లోవర్ ద కవరేజ్ ద లోవర్ ద లీకేజ్. Third one, the higher the coverage, the higher the leakage. And fourth one, there is no relation between coverage and leakage. So మనకి ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ ఆప్షన్ అండి మనకి ఆన్సర్. ద లోవర్ ద కవరేజ్, తక్కువ అందుబాటులో ఉన్నప్పుడే మనకి లీకేజ్ అనేది, అందుబాటులో తక్కువ ఉందంటే మనకి ఉత్పత్తి అయితే ఎక్కువ ఉంటుంది, అందుబాటులో తక్కువ ఉంది అంటే మనకి లీకేజ్ అనేది ఎక్కువ అవుతుంది అనే కదండి. సో మనకి కవరేజ్ కి లీకేజ్ కి మనకి ఈ రిలేషన్ అంటే మనకి లోవర్ ద కవరేజ్ ద హైయర్ ద లీకేజ్ అని చెప్తాం. సో 44 కి ఆప్షన్ 1 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 45. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఎఫిషియెంట్ ఫినాన్షియల్ ఇంక్లూషన్ ప్రోగ్రామ్. మనకి ఫినాన్షియల్ ఇంక్లూషన్ ప్రోగ్రామ్ లో మోస్ట్ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్ చూద్దామండి. డిమానిటైజేషన్, 2 ఆధార్, 3rd ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, అండ్ 4th వన్ జన్ ధన్ యోజన. మనకి 45th కి ఆన్సర్ 4 అండి, జన్ ధన్ యోజన ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఫినాన్షియల్ ఇంక్లూషన్ ప్రోగ్రామ్. ఆప్షన్ 4 అండి 45 కి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ లార్జ్ గ్యాప్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ vice versa the potential tax of Bangalore city as shown in the economic survey for 2016 and 17 is estimated from. ఈ ఎకనామిక్ సర్వేలో మనకి బెంగళూరు సిటీ ఆఫ్ పొటెన్షియల్ ట్యాక్స్ అనేది లార్జ్ గ్యాప్ ఉంది ఇన్ ద కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఎట్లా మనకి సర్వేలో వచ్చింది అంటే ఎక్కడి నుంచి ఎస్టిమేట్ చేశారు ఈ పర్టికులర్ దాన్ని అడుగుతున్నారండి. సో మనకి ఆప్షన్ చూద్దామండి. డేటా గ్యాదర్డ్ ఇన్ హౌస్ హోల్డ్ సర్వే, సెకండ్ శాటిలైట్ ఇమేజరీ, third one fall in the number of existing taxpayers, and 4th one increase in the number of building permissions. సో మనకి 46 కి ఆప్షన్ 2 అండి, శాటిలైట్ ఇమేజరీ ద్వారా మనకి ఈ పర్టికులర్ లార్జ్ గ్యాప్ ఉంది అని చెప్పేసి మనకి సర్వేలో మనకి అయితే ఎస్టిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎస్టిమేషన్ అది శాటిలైట్ ఇమేజరీ ద్వారా మనకి ఎస్టిమేషన్ అనేది జరిగిందండి ఎకనామిక్ సర్వేలో. సో 46 కి ఆప్షన్ 2 శాటిలైట్ ఇమేజరీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 47th question. As per the manual for drought management 2016 published by the Union Ministry of Agriculture, an area which is classified as chronically drought prone receives mean annual rainfall which is less than. మనకి మాన్యువల్ మేనేజ్మెంట్ డ్రాట్ మేనేజ్మెంట్ ఉంది కదండి, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మనకి పబ్లిష్ చేస్తుంటుంది కదా. సో ఆ 2016లో పబ్లిష్ చేసినటువంటి మాన్యువల్ ప్రకారం క్రోనికలీ డ్రాట్ ప్రోన్ ఏరియా అనేది ఎట్లా క్లాసిఫై చేస్తారు యాన్యువల్ రెయిన్ఫాల్ తో బేస్ చేసుకొని. ఎంతకంటే తక్కువ ఉంటే మనకి విచ్ ఇస్ లెస్ దాన్ అడిగారు. ఎంతకంటే తక్కువ ఉంటే మనకి ఆ పర్టికులర్ ఏరియాని మనం క్రోనికలీ డ్రాట్ ప్రోన్ అంటాము అంటే మనకి 750 mm కంటే తక్కువ ఉన్న రెయిన్ఫాల్ ఏరియాని మనం క్రోనికలీ డ్రాట్ ప్రోన్ అంటారండి. సో 47 కి ఆప్షన్ 3 లెస్ దాన్ 750 mm. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 48. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ పారామీటర్ యూజ్డ్ బై the crop weather watch group constituted by Government of India to monitor the drought situation in the country. సో మనకి డ్రాట్ సిచ్యువేషన్ ని మానిటర్ చేయడానికి క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ అనేది యూజ్ చేయనటువంటి పారామీటర్ ఏంటి, నాట్ ఎ పారామీటర్ యూజ్ చేయనటువంటి పారామీటర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూద్దామండి. మెటీరియాలజికల్ పారామీటర్స్, సెకండ్ వన్ హైడ్రోలాజికల్ పారామీటర్స్,
థర్డ్ ది అగ్రికల్చరల్ పారామీటర్స్ అండ్ ఫోర్త్ జియోలాజికల్ పారామీటర్స్. సో మనకి మెటరాలజికల్ యూస్ చేస్తేనే మనకి ఈ కండిషన్ అయితే తెలుస్తుందండి. వెదర్ రిపోర్ట్ అనేది మెటరాలజికల్ పారామీటర్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి. వాతావరణ పరిమాణాలు అంటారు వాటిని. సో అదైతే ఖచ్చితంగా యూస్ చేయాలి. నెక్స్ట్ హైడ్రాలజికల్ పారామీటర్స్ కూడా మనకి వెదర్ రిపోర్ట్ చేయడానికి జల సంబంధ పరిమాణాలు కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవాలండి. ఆ పారామీటర్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ అగ్రికల్చర్ పారామీటర్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో మనకి ఆప్షన్ నాట్ ఏ పారామీటర్ అడిగారు కాబట్టి మనకి ఆప్షన్ 4 అండి. సో 48th కి ఆప్షన్ 4 జియోలాజికల్ పారామీటర్స్ ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 49th క్వశ్చన్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఇన్ ద రీజియన్ ఫ్రమ్ ద హిమాలయస్ టు ద అరకన్ యోమా? మనకి హిమాలయాస్ నుంచి అరకన్ యోమా వరకు ఆ పర్టికులర్ రీజియన్ లో ఎర్త్క్వేక్స్ కాజ్ అవడానికి గల రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూద్దామండి. కొలిషన్ ఆఫ్ పసిఫిక్ ప్లేట్ అండ్ ఇండియన్ ప్లేట్, second option, collision of Indian plate and Tibetan plate, and third one, collision of Eurasian plate and the Indian plate, and fourth one, construction of dams on the Ganga and the Brahmaputra. So మనకి 49th కి ఆప్షన్ 3 అండి. కొలిషన్ ఆఫ్ యురేషియన్ ప్లేట్ అండ్ ఇండియన్ ప్లేట్, ఆ రెండింటి మధ్య యురేషియన్ ప్లేట్ అండ్ ఇండియన్ ప్లేట్ కొలిషన్స్ అవ్వడం వల్ల మనకి హిమాలయాస్ నుంచి అరకన్ యోమా వరకు ఎర్త్క్వేక్స్ అనేవి కాస్ అవుతూ ఉంటాయి. సో మెయిన్ రీజన్ వచ్చి మనకి యురేషియన్ ప్లేట్స్ అనేవి ఆ ఇండియన్ ప్లేట్స్ తో ఢీకొనడం వల్ల మనకి ఆ రెండు భూపటలాలు ఢీకొనడం వల్ల మనకి ఎర్త్క్వేక్స్ అనేవి కాస్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెక్షన్ అండి ఈ పర్టికులర్ వీడియోకి. సో 50th క్వశ్చన్ చూద్దామండి. Out of the events given below, which is the most important cause of tsunami? సో మనకి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారండి. వాటిలో సునామీకి ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూద్దామండి. ఫాల్ట్ మూవ్మెంట్ ఆన్ ద సీ ఫ్లోర్, అండర్ వాటర్ ల్యాండ్ స్లైడ్, అండర్ వాటర్ వాల్కనిక్ ఎక్స్ప్లోషన్స్, అండర్ వాటర్ మైనింగ్ ఎక్స్ప్లోషన్స్. మనకి 4 ఆప్షన్స్ కరెక్టేనండి. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు కాబట్టి మనకి సముద్ర గర్భంలో లైక్ సీ ఫ్లోర్ మీద మనకి లైక్ ఫాల్ట్ మూమెంట్స్ అంటే భూ పగుళ్ళు ఏర్పడడం వల్ల, కదలికలు ఆర్ పగుళ్ళు ఏర్పడడం వల్ల మనకి సునామీ అనేది కాస్ అవుతుంది. సో 50th ఆప్షన్ 1 అండి ఆన్సర్, ఫాల్ట్ మూవ్మెంట్ ఆన్ ద సీ ఫ్లోర్స్. సో సముద్ర గర్భంలో భూ పగుళ్ళు ఆర్ కదలికలు ఏర్పడడం వల్ల మనకి సునామీస్ అనేవి కాస్ అవుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ కాబట్టి ఆప్షన్ 1 అండి. సో థ్యాంక్ యూ ఆల్. సో నెక్స్ట్ 25 క్వశ్చన్స్ తో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.